హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫోర్త్ ఎపిసోడ్. దిస్ ఇస్ సద్గురు. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం విడిటీ ట్రయాంగిల్ అంటే ఏంటి అని ఒక చిన్న ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసాం. దాంట్లో 3 రోల్స్ ఉంటాయని చెప్పాను. విక్టిమ్ అని, పర్సిక్యూటర్ అని, రెస్క్యూయర్ అని చెప్పేసి. మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, జై అనే ఒక బాస్ ఉంటాడని, గురు అనే ఒక విక్టిమ్ని ఎప్పుడు తిడుతూ ఉంటాడని చెప్పి, గురు అనే ఒక విక్టిమ్ ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు, నాకు వర్క్ లోడ్ ఎక్కువైంది, స్ట్రెస్ ఎక్కువైంది అని చెప్పి, సాయి అనే ఒక రెస్క్యూయర్ గురువుకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం లాస్ట్ ఎపిసోడ్లో. సో ఈ 3 రోల్స్‌ని తీసుకొని మనం మన లైఫ్‌లో కోరిలేట్ చేసుకొని మనకేమైనా ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకోవచ్చా? సో ఈ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో మనం డే టు డే లైఫ్‌లో విక్టిమ్ రోల్‌లో ఉంటాము. లేదు పర్సిక్యూటర్ రోల్, లైక్ అందరిని వేరే వాళ్ళని బ్లేమ్ చేయడము, ఇలా చేస్తూ ఉంటాము. అండ్ చాలా సార్లు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. సో, ఇక్కడ 2 రోల్స్ అయితే మనకు నెగెటివ్‌గా కనిపిస్తాయి. ఒకటి విక్టిమ్ రోల్ ఒకటిను, పర్సిక్యూటర్ రోల్ ఒకటి. అంటే గురువు అనే ఎంప్లాయీ ఎప్పుడు నాకు వర్క్ లోడ్ ఎక్కువవుతుందని, స్ట్రెస్ ఎక్కువవుతుందని ఏవో కంప్లెయింట్స్‌తో వస్తూ ఉంటాడు డైలీ. సో, మనం బయట నుంచి చూసినా కూడా ఇది నెగెటివ్‌గానే కనిపిస్తుంది. లేదు జై అనే బాస్‌ని తీసుకుంటే తను తిడుతూ ఉంటాడు ఎప్పుడు గురువుని. సో, ఇది కూడా మనకి నెగెటివ్‌గానే కనిపిస్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సాయి, ఈ రెస్క్యూయర్ రోల్ అనేది సాయి ఏం చేస్తున్నాడు? గురువు అనే అతనికి హెల్ప్ చేస్తా ఉన్నాడు. సో, మరి దీంట్లో కూడా ఉండొద్దు అని ఎందుకంటున్నారు? సో, ఇది కొంచెం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఈవెన్ ఇప్పుడు నాకైనా లైక్ వేరే వాళ్ళకి హెల్ప్ హెల్ప్ చేస్తే మనకు హ్యాపీగానే ఉంటది కదా! కానీ ఇప్పుడు గురువు అనే అతను కంప్లీట్‌గా సాయి మీద డిపెండ్ అయ్యాడనుకోండి, ప్రతి ఒక్క చిన్నదానికి. సో, సాయి ఫేస్ చేసే సిట్యుయేషన్స్ ఏంటి అంటే, ఒకటి పర్సనల్ టైమ్ ఉండదు. పర్సనల్ గ్రోత్ ఉండదు. రెండోది బర్న్‌ఔట్ అయిపోతాడు. ఎందుకంటే ఆఫీస్‌లో తన యాక్టివిటీస్ చేయాలి, గురువుకి కూడా హెల్ప్ చేయాలి. ఓకే. సో, ఈ ఇష్యూస్ ఎప్పుడొస్తాయి అంటే పర్సనల్ బౌండరీస్ మనం పెట్టుకోలేదు అంటే అప్పుడొస్తాయి. ఓకే. సో, అండ్ ఇంకొకటి ఇక్కడ సాయి చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, గురువుకి తన రెస్పాన్సిబిలిటీని గైడ్ చేయాలి. ఓకే. డే టు డే యాక్టివిటీస్‌లో హెల్ప్ చేయకూడదు. సో, తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి గైడ్ చేయాలి. అండ్ తను తిన మీద డిపెండ్ అవ్వకుండా తను క్రియేట్ చేసుకోగలగాలి. ఓకే. సో, ఇలా లేదు అంటే ఈవెన్ సాయికి తన టైం తనకు దొరకదు. తర్వాత తన ఓన్ నీడ్స్‌ని కూడా నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం వస్తది. సో, ఇది సాయి రోల్. ఈవెన్ మనం కూడా చాలా సార్లు సిట్యుయేషన్ ఫేస్ చేస్తా ఉంటాం. హౌ టు సే నో అనేది మనకు తెలియక చాలా దాంట్లో కమిట్ అయిపోయి చాలామందికి హెల్ప్ చేస్తూ సో, స్ట్రగుల్ అవుతా ఉంటాము. సో, బెటర్ మనం ఇది ఈజీగా కోరిలేట్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ జై రోల్‌కొద్దాం. బాస్ కదా! సో, బేసిక్‌గా మనం ఎందుకు అరుస్తాం? ఎందుకు తిడతాం? తిడితే మనకేం అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఒక్కసారి థింక్ చేస్తే మనం పవర్‌ఫుల్‌గా ఫీల్ అవుతా ఉంటాం. మనం సుపీరియారిటీ చూపిస్తున్నామని ఫీల్ అవుతా ఉంటాం. అండ్ మోరోవర్ మన ఎమోషన్‌ని వేరే వాళ్ళ మీద రబ్ చేస్తే మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం. సో, అందుకని చెప్పేసి మనం అప్పుడప్పుడు పర్సిక్యూటర్ రోల్‌లో ఇన్వాల్వ్ అయితా ఉంటాము. బట్ దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మన రిలేషన్‌షిప్స్ స్పాయిల్ అవుతాయి. ఓకే. అండ్ మోరోవర్ స్ట్రెస్ ఎక్కువవుతుంది. అండ్ మన ఇమేజ్ కూడా స్పాయిల్ అవుతుంది. ఓకే. బికాస్ మనం డైరెక్ట్‌గా నెగెటివ్ కనిపించేస్తాం. ఎందుకంటే వేరే వాళ్ళని అరిచినప్పుడు కానీ, తిట్టినప్పుడు గానీ. ఓకే. సో, ఇక్కడ మరి ఎలా, ఇప్పుడు లెట్స్ సే నేను పర్సిక్యూటర్ రోల్‌లో ఉండి నేను తిడుతా ఉన్నాను వేరే వాళ్ళని. నేనెలా కరెక్ట్ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి అంటే, ఒకటి తిట్టకుండా కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు మనం. ఓకే. అండ్ రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వచ్చు. సో, కొంచెం టైం తీసుకొని ఒకవేళ మన ఎమోషన్స్ గిన మన కంట్రోల్‌లో లేవు అంటే, మామూలుగా నాకు సడెన్‌గా కోపం ఎక్కువైందంటే నేను ఆ ప్లేస్ నుంచి ఎళ్ళిపోతాను. సో, అలా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి మనం ఈ పర్సిక్యూటర్ రోల్‌లో ఉన్నామనిపించింది అంటే మనం బయటపడే ట్రై చేయాలి. సో, థర్డ్ రోల్ వచ్చి విక్టిమ్ రోల్. ఈవెన్ మనం కూడా ప్రతిరోజు చాలా మందికి చెప్తా ఉంటాం, నాకు కష్టాలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి. ఫైన్. సో, దీంట్లో మనం ఎందుకు అలాగా అంటే, తెలియకుండానే మనం సింపతి కోరుకుంటా ఉంటాం. ఓకే. బట్ దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, గురువు ఎక్కువ వర్క్ చేయక్కర్లేదు. ఎందుకంటే సాయి మీద డిపెండ్ అయితాడు కాబట్టి కదా! సో, అలా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే, మనం కొంచెం బర్డెన్ ఫ్రీగా ఉండొచ్చు. సో, ఇది ఇంకో టెంపరరీ రిలాక్సేషన్ ఒస్తది. ఎందుకంటే మన తలనొప్పంతా వేరే వాళ్ళ మీద పెడుతున్నాం కాబట్టి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఈ విక్టిమ్ మెంటాలిటీతో ఉన్నాము అంటే,
సో, పర్సనల్‌గా గ్రో మనం కాలేము. ఎందుకంటే వేరే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం కాబట్టి. అండ్ నెగెటివ్ సెల్ఫ్ ఇమేజ్ వస్తుంది ఇక్కడ కూడా. ఓకే. ఎందుకు అంటే నేను ప్రతి ఒక్క చిన్నదానికి వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాను కాబట్టి. అండ్ ఈ డిపెండెన్సీస్ అన్‌హెల్తీగా ఉంటాయి. ఒకసారి అడగాలి, మనం నేర్చుకోవాలి, మన డిపెండెన్సీస్ తగ్గించుకోవాలి. అండ్ మన లైఫ్ ఆర్ మన వర్క్‌కి మనం రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవ్వాలి. సో, ఇలా ఆహ్, ఈరోజు మనం 3 రోల్స్ గురించి ఇంకా కొంచెం డీప్‌గా డిస్కస్ చేశాము. థాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ గైస్ ఫర్ లిజనింగ్ మీ. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఆర్ సజెషన్స్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ హియర్. థాంక్ యూ.